హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏంటి పొద్దుగాలనే సంధ్య చిక్కుడుగాయ చూపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? చిక్కుడుగాయ నిన్న పొద్దున తీసుకొచ్చాము. అమ్మంగా మిగిలిన చిక్కుడుగాయ ఇది. అంటే కొంచెం ఇంచుమించు 3 కిలోలు అయింది. ఈ 3 కిలోలల్లా అట్లనే గంపల పెడితే బూజు లాంటిది నీరొచ్చి అంతా అంటుకుంటుంది. అందుకే ఇక్కడ కొంచెం ఇట్లా పరదలకేసి పెట్టాలి. మళ్ళీ ఆ పరద అయినా గోనెతట్టు లాంటిది వేయాలి. మన కవర్ లాంటిది వేసినా కూడా దాని పదనకు కూడా అంత అంటుకుంటుంది. ఈ చిక్కుడుగాయ ఉంటే మిగిలితే ఇంత గోస దీంతో. అందుకే ఒకటేసారి తీసుకొచ్చి ఒకటే నాడు ఆదివారం నాడు తీసుకొచ్చి ఆదివారం నాడే అమ్మేస్తాం. మళ్ళీ బుధవారం నాడు తీసుకొచ్చి బుధవారం నాడే అమ్మేస్తాం. తెల్లారి మిగిలితే ఇలా చేయాలి. ఇంత ఫ్రెష్గా ఉంచుకోవాలి. లేకపోతే చిక్కుడుగాయ అక్కడికే రాదు ఫ్రెండ్స్. ఇది చిక్కుడుగాయతోటి ఉన్న బాధ. ఇంకా చిక్కుడుగాయ గురించి చెప్పాలంటే ఎన్నో అది ఉన్నాయి ఫ్రెండ్స్ వండుకోవడానికి. చిక్కుడుగాయ ఫ్రై చేసి 2 టమాటాలు వేసి పక్క పొంటి పుత్తంతనే పచ్చి పులుసు చేసుకుంటే చిక్కుడుగాయ ఎంతో మధురంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసినప్పుడు ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. పచ్చి పులుసు వేయండి తప్పదు. మనకు చిక్కుడుగాయ ఇంటికాడ పాదులు పెట్టుకుంటాం. ఇప్పటి నుండి సంక్రాంతి లోపు ఇప్పటి నుండి రుషే ఉంటుంది ఈ చిక్కుడుగాయ. సంక్రాంతి వచ్చేసరికి అప్పాలు వచ్చేసరికి చిక్కుడుగాయ వండుకోవాలంటే ఎందుకో ఆ అప్పాల కిందికి అంటే ఇట్లా నంజుకొని తినాలంటే అప్పాలను ఈ చిక్కుడుగాయ కొంచెం టేస్ట్ తగ్గుతుంది అంటారు. గింజలు ఉంటాయి, ఉడకబెట్టుకొని పోపు పెట్టుకొని కూర వండుకుంటే ఎంత మధురంగా ఉంటుందో చిక్కుడుగాయ. ఇవన్నీ మా అత్తమ్మ ఉన్నప్పుడు చేసేది. మా ఇంటికాడ కూడా మా అమ్మ చేసేది. కానీ మా అత్తమ్మళ్ళు చెట్టు పెట్టుకుంటే చాలా వెళ్ళేది. అల్లకెళ్ళి గింజలు ఉన్న చిక్కుడుగాయ తీసుకొని పొయ్యిలో కాల్చుకొని ఇష్టం ఉన్నన్ని 1, 2, 3 కాదు, మా ఇష్టం ఉన్నన్ని తీసుకొని తెంపుకొని కాల్చుకొని తినేది. మా అత్తమ్మ ఏమనకపోయేది. చిన్న పిల్ల లెక్క చేసేది. అయినా మా అత్తమ్మేనా ఏమనపోయేది. సంబరపడేది మా అత్తమ్మ. చిక్కుడుగాయతోటి ఇలా చేసేదండి. మీరు కూడా చిక్కుడుగాయ ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాల్చుకొని తిన్న రోజులు ఉన్నాయా? నేను ఇప్పటికి కూడా అది గింజల చిక్కుడుగాయ కనబడితే గ్యాస్ మీద కాల్చుకొని తింటానండి. మా సార్ నవ్వుతాడు, ఇంకా తింటావా సంధ్య అని. ఇలా మీకు ఇలాంటి గుర్తులున్నాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి చిక్కుడుగాయ. బాయ్ ఫ్రెండ్స్.